ఈ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హలో యాస్, వెల్కమ్ టు సుమన్ టీవీ. వలస పనుల కోసం, ఉపాధి కోసం వెళ్ళిన వ్యక్తి ట్రైన్ దిగి టీ తాగాలనుకున్నాడు 20 సంవత్సరాల క్రితం. సో ఆ ట్రైన్ దిగడమే తప్పైపోయింది ఆయన జీవితంలో. సో తర్వాత కుటుంబ సభ్యులు చేరుకోలేక 20 సంవత్సరాలు ఒక వింత ప్రపంచంలో తన జీవితాన్ని గడిపానంటున్న ఆ గిరిజనుడి వ్యధేంటో చూపించేందుకైతే నేను పార్వతీపురం మన్యం జిల్లా అయితే వచ్చేసాను. రీసెంట్ గా ఒక వార్త కూడా వైరల్ అయ్యింది, మనం చూసాము. ట్రైన్ దిగి టీ కోసం వెళ్ళిన వ్యక్తి 20 సంవత్సరాల తర్వాత తన కుటుంబీకుల దగ్గరికి చేరుకున్నాడని. సో ఇందులో చాలా ఇంట్రెస్టింగ్ ఏంటంటే 20 సంవత్సరాల ఆ వ్యక్తితో ఒక వ్యక్తి అంటే ధనవంతుడైన వ్యక్తి వెట్టి చాకరీ చేయించుకుని తర్వాత కనీసం తనకి కుటుంబ సభ్యుల యొక్క సమాచారం కూడా ఏది తెలియకుండా ఒక అమాయకుడు నాకు దొరికాడు, సో తింతో వెట్టి చాకరీ చేయించుకుని నా పనులన్నీ చేయించుకోవచ్చు అని చాలా తెలివిగా ప్లాన్ చేసి తనకంటూ ఏ ఆధారాలు కూడా లేకుండా ఒక పక్కడ్బందీగా ప్లాన్ చేసిన తర్వాత అంటారు కదా, రాసుంటే ఎలా అయినా జరుగుతుందని. ఏ దేవుడు కనికరించాడో తెలియదు కానీ ఆ వ్యక్తినైతే మాత్రం ఇప్పుడు కుటుంబ సభ్యుల దగ్గరికి వచ్చాడు. సో ఆ వ్యక్తి ఎవరు, ఏంటి, ఎలా తప్పిపోయాడు, ఇదంతా మనం సినిమా స్టోరీస్ లో చూస్తుంటుంటాం. చూసి వచ్చిన తర్వాత అయ్యో అంటుంటాం, కానీ ఇది నిజంగా రియల్ లైఫ్ లో జరిగిన వాస్తవ కథనైతే నేను చూపించేందుకైతే ప్రస్తుతం ఆ చొక్క అయ్య అనే వ్యక్తి ఇంటి వద్ద అయితే ఉన్నాము. ఒకసారి మాట్లాడదాం, ఆయనతోటి మరిన్ని వివరాలు కూడా తెలుసుకుందాం. చుక్క అలియాస్ అప్పారావు. ఇదిగో ఈయన 20 సంవత్సరాల క్రితం టీ తాగడం కోసం ట్రైన్ దిగిన తర్వాత ఒక అయోమయ పరిస్థితిలోకి వెళ్ళి ఎక్కడున్నాడో, ఏం చేస్తున్నాడో, ఎవరి కోసం ఏం చేస్తున్నాడో కూడా తెలియని పరిస్థితి నుండి ఇప్పుడు తన కుటుంబ సభ్యుల దగ్గరికి అయితే చేరుకున్నారు. సో ముగ్గురు, వాళ్ళ అమ్మాయి అండ్ వాళ్ళ అల్లుడు గారు. తను 20 సంవత్సరాల క్రితం ఈ అమ్మాయి పెళ్లి సమయంలో వెళ్ళిపోయారు అనుకుంటా. సో మాట్లాడదాం. అమ్మా నమస్తే. అమ్మా మీరేమవుతారు? మా నాన్నగారు. మీ నాన్నగారు. మీ పేరు? సాయమ్మ, దొంపదోరు సాయమ్మ. సాయమ్మ. సాయమ్మ గారు 20 సంవత్సరాల క్రితం మీ నాన్నగారు అసలు ఎక్కడికి వెళ్ళారమ్మా? చెన్నై వెళ్తాను కూలి పని కానీ వెళ్ళి తప్పిపోయాడు మేడం. తప్పిపోయాడు 20 సంవత్సరం. ఒక వారం రోజుల్లో మా ఆయన వెళ్ళాడు ననకాని వెళ్తే నెనక్కాడు 6 రోజులు. నెనకి ఎక్కడ దొరకలేక డబ్బులు అయిపోయిన తర్వాత తిరిగి వచ్చేసాడు. మళ్ళీ మా నాన్న మరి ఇప్పుడు లేడు, చచ్చిపోన్నాడు అని వేసుకొని ఒక నెల రోజు, ఒక 2 మాసాలు 3 మాసాలకి ఉంది. మరి చచ్చిపోన్నాడు మళ్ళీ వస్తాడు అని అలాగే ఉండిపోన్నాడు. మా అమ్మ అలాగే ఏడ్చుకొని వేసుకొని మా ఆయన వెళ్ళిపోన్నాడు, నేను ఏగులతో బతుకుతాను అని అలాగే నీరుసాయి. మళ్ళీ మా అమ్మ చనిపోయింది. మళ్ళీ చనిపోయిన తర్వాత మరి ఏడు చేస్తామని నేను అలాగే ఇక్కడే కన్నూరు ఎగులు లేకుండా అత్తూరు ఊరి, అదే కన్నూరు అదే అత్తూరు ఊరి అని మర్చిపోయి. అంటే మీ నాన్నగారు వలస పనుల కోసం చెన్నై వెళ్ళిపోయారు. సో అంతకు ముందు ఇక్కడ ఏం చేసేవారమ్మా? చుట్టూ వ్యవసాయం చేసుకున్నాడు. అప్పుడు ఎంతమంది వెళ్ళారు? ఈయనతో పాటు ఎంతమంది వెళ్ళారు? నలుగురు. మా నాన్నతోని 4 వెళ్ళారు. 4కి ఇప్పుడు ఒకడు చచ్చిపోన్నాడు, 2 బతుకున్నారు. ఈ 4 వెళ్ళినప్పుడు ఈయన ఏ స్టేషన్ అంటే ఎక్కడ తప్పిపోయారు? ఒక దగ్గర ట్రైన్ మారేది ఉంటుంది కదా, ఎక్కడో దగ్గర, అది ఏ ఏరియా తెలుసా? చెన్నై అట్ట. చెన్నై టీ తాగడానికి దిగ్గేసి తప్పిపోయాడు. 3 ఎక్కి వెళ్ళిపోతామని వెళ్ళారు, చూసారట అక్కడికి దిగి. మరి మా తోడు మనిషి రాలేరు, మనం ఎందుకు ఇక్కడ ఉంటామో, పని చేసి వెళ్ళిపోతాము. వాళ్ళు తమ్ముడులు అల్లుడులు ఉన్నారు కదా, కూతురు ఉంది కదా, మాకే తప్పు పట్టే చంపేశారు అమ్మేశారు అని చేస్తారని వీళ్ళు తిరిగి వచ్చేసారు. అమ్మ మరి ఇప్పుడు చనిపోయారు అనేసి మీరు భోజనం అన్ని పెట్టేసుకున్నారు. ఊరంతా కూడా ఇంకా మా నాన్న లేరు అని చెప్పేసి 20 సంవత్సరాలు అవుతుంది కదా, మళ్ళీ తిరిగి అంటే మీ నాన్నగారు వచ్చారు కదా, ఫస్ట్ తెలియగానే మీకు ఎలా అనిపించింది? ఎలా అనిపించింది మేడం? అలాగే అట్టే ఉన్నారు. ఆ వీడియోలు చూసి, ఆ న్యూస్లు చూసి మా నాన్నగారు బతికే ఉన్నారు, ఎక్కడ ఉన్నారు అక్కడ వెళ్తాము, ఎవరికి కలిస్తే ఎవరు ఏది చెప్తారని
వెళ్తే కలెక్టర్ దగ్గరికి వెళ్ళాలని చెప్తే కలెక్టర్ దగ్గరికి వెళ్తే కలెక్టర్ తెలియపరిచేది. పర్వాలేదు మీ నాన్నగారు వస్తారనే అని వాళ్ళు కలెక్టరే పంపితే వెళ్ళాం మేడం. వెళ్ళి మా నాన్నకి చూసాను, ఈడే మా నాన్నగారు అని గుర్తుపట్టాను. మీరు వాళ్ళ అల్లుడండి? మీ పేరు? చందు. చందు గారు. అంటే ఇంటి దగ్గర ఉన్న ఆడవాళ్ళు ఆయన గురించి పడే బాధ వేరు, కానీ ఆయన వెతకడానికి ఫస్ట్ వెళ్ళింది మీరే కదా? నేనే వెళ్ళాను మేడం. ఎక్కడెక్కడ వెతికారు అసలు ఆ టైం? ఊట్కోట, మైలపూర్, జగన్నాథ్పూర్, పెద్ద తిరుపతి. అన్ని ఆ టైంలో అంటే ఫొటోస్ కూడా ఏమీ లేవన్నారు. అసలు ఎలా వెతకగలిగారు అప్పుడు? మా ఆయనకి ఆధార్ ఎట్లేదు. ఫేస్బుక్ దగ్గర వెళ్తే వాళ్ళ నాన్న పేరు ఉంది. మా ఆయనకి పోనీ ఇంటి మీద పట్టా, ఇంటి తాలూకా అక్కడ ఏటీ లేదు. మా ఆయన ఓటు కార్డు కూడా లేదు. పోనీ ముఖం పేసిన బట్టి తెలుసుకోవచ్చేమో. ఇందంట ఇటుకి బెడ్లు కోసిన వాళ్ళ దగ్గర, కంకర పని చేసిన వాళ్ళ దగ్గర ఇవి చూసుకొని 6 రోజులు తిరిగాను. నేను తీసుకెళ్ళిందే తక్కువ అమౌంట్, ఇంట్లో డబ్బులు లేవు. అది అయిపోయేసరికి నాకు ఖర్చులు సరిపోయినంత వరకు చూసుకొని మళ్ళీ తిరిగి వెళ్ళిపోతుంది. మరి అప్పుడు కంప్లైంట్ ఇచ్చారా పోలీసులు? కంప్లైంట్ అంటే మా ఆధార్ లేకుంటే ఎలా ఇవ్వలేం కదా. అప్పట్లోనే అంటే అప్పట్లో ఆధార్ అవి పెద్దగా ఏమీ లేవు కదా, అప్పట్లో ఫొటోస్ కూడా కంప్లైంట్ అందుకు ఇవ్వలేకపోయారా? ఫొటోస్ లేదు. పోనీ ఫొటోస్ ఇస్తే ఫొటోస్ బట్టి అయినా కంప్లైంట్ పలానా వ్యక్తిగతి తప్పిపోయాడు అనేసి ఇవ్వడానికైనా బాగుంటది. సో ఇలాగా దొరికారు పలానా వ్యక్తి దగ్గర అంటే, ఒక వ్యక్తి దగ్గర 20 సంవత్సరాలు వెట్టి చాకరీ ఆయన చేయించుకున్నారు అనేసి. సో ఆయనతో మీరు మాట్లాడారండి? లేదండి, ఆయనతో ఇక మాట్లాడారు. మరి 20 సంవత్సరాలు ఆయన సమాచారం గాని ఏమీ ఇవ్వకుండా 20 సంవత్సరాలు ఆయన దగ్గర ఉంచారు కదా అలా పని చేయించుకొని. సో ఈ మధ్యలో ఎప్పుడు కూడా మా మనిషి గురించి మాకెందుకు తెలియజేయలేదని మీరు ఎప్పుడైనా అడిగారా ఆయన్ని? లేదండి, అడగదు. ఎందుకంటే మాయ 20 సంవత్సరాలు కదా, మాయ అలా పోయి ఉంటది అనేసి మేము ఆలోచించుకుని ఇప్పుడు తెలిసిన తర్వాత అడిగారా? తెలిసిన తర్వాత మళ్ళీ అడగడం అంటే వ్యక్తిగతంగా ముందు పోలీస్ స్టేషన్ లో తోస్తారు, లేకపోతే నేను అడుగుతాను అనుకున్నాను. కానీ ముందు పోలీస్ స్టేషన్ లో తోసిన తర్వాత మనం అక్కడికి వెళ్ళినా సరే మనం ఆయనకి అడిగినంత ఓపికలు ఉండవు, శక్తి ఉండదు. ఇప్పుడు పలానా వ్యక్తి గురించి చాలా సోషల్ మీడియాలోని కానీ ప్రభుత్వ అధికారులు అందరూ కూడా పలానా వ్యక్తి ఇలాగా అక్కడ ఇరుక్కుపోయారు అనేసి అని అందరికీ మెసేజ్లు పెట్టారు. సో 20 సంవత్సరాల క్రితం అంటే అప్పటికి ఇప్పటికి ఫేస్ గానీ అంతా మారిపోయి ఉంటుంది కదా. ఫస్ట్ అలా ఎవరు గుర్తుపట్టారు ఈయన మా చుక్కయ్యే, ఈయన మా బంధువే అనేసి అని ఎవరు గుర్తుపట్టారు? మా ఆవిడ. అయితే నేను ఈ పునాద చిన్న పున నేను టాపి పని చేస్తాను, కూలి పని. మధ్యాహ్నం 1 గంట అయినప్పుడు సెల్ల గెలుకుతున్నాం. సెల్లో నేటి వ్యక్తిగతం చూపిస్తుంది 20 సంవత్సరాలు అనేసి అంతుంది అనేసి చూసేసరికి నేను పోల్చలేకపోను. మా ఆవిడకి చూపించింది. ఈయన ఎవరు ఒకసారి చూడంటే తుప్పు తుల్లు అని ఏడ్చి మా ఆవిడ ఏడ్చింది. అప్పుడు నాకు కన్నీరు బాగా వచ్చింది. అంటే ఎవరికైనా పుట్టిన తర్వాత బాధ అనిపిస్తుంది. ఇదే మా 2 రోజులు తప్పు. మీ అత్తయ్య గారు కూడా బెంగ పెట్టుకున్నారు కదా అప్పుడు, మా ఆవిడ కూడా ఎదురు చూసారు ఆయన వస్తారని. మా అత్తయ్యకి 110 సార్లు చెప్పుకోండి, అత్తయ్య నువ్వు ఎక్కువ ఆలోచించుకో, నేను ఎందుకంటే నేను కొడుకుని కాబట్టి పట్టించుకోకూడదంటే మా అత్తయ్య. మరి ఇప్పుడు ఇన్ని సంవత్సరాల తర్వాత 20 సంవత్సరాలు అంటే ఎక్కడో సినిమాల్లో చూస్తుంటాం మనం, పలానా వ్యక్తి ఎప్పుడో చిన్నప్పుడు తప్పిపోయి వేరే కుటుంబంలో బ్రతకడం అవన్నీ. అలాంటిది ఇప్పుడు మీ జీవితంలో అయ్యింది. సో మీ మాయ గారు వచ్చిన తర్వాత ఎలా అనిపించిందండి? ఒక పెద్ద దిక్కు ఆయన. నాకు పెద్ద దిక్కంటే నా ఇంటికి మళ్ళీ పుట్టుకొచ్చాడు నా పెద్ద కొడుకు. చుక్కయ్య గారు ఎలా ఉన్నారు ఇప్పుడు? బాగున్నారా? బాగున్నాం. మీరు అప్పుడు ఎక్కడుండేవారు? ట్రైన్ దిగి వెళ్ళిపోయారు, ట్రైన్ దిగి తప్పైన తర్వాత పోయి డైరెక్ట్ ట్రైన్ పోర్చి ఇది పాండిచేరి పోయితే అంకటే ఊర్మల్ ట్రైన్ వీళ్ళు ఇంకా అయిపోయినారు. నా ఈ బండి వెళ్ళాలి అక్కడ ఒక ఓవర్ బండి తిరిగి వస్తే ఆ బండితో ఈ బండి వెళ్ళాలి, ఈ బండి అయింది నా ఓవర్ బండి తిరిగి వస్తాయి 3 బండి పిన్నాడు పడితే ఏరుతుంది. ఏర్లే మెడ్రస్ దగ్గరికి వస్తుంది, తిరుపతికి బండి తినబాతలే వాళ్ళకి జీవితకి వస్తుంది. వైజాగ్కి పోయింది, వైజాగ్ అయితే కాసులే కాసులకి అయితే వైజాగ్ తిరిగి వెళ్ళిపోతుంది. కాసు వెళ్ళి కాసు డబ్బులు ಇಲ್ಲ అక్కడ కాసు ఉన్నాయి కదా, కాసు ఉంది డబ్బులు ಇಲ್ಲ. శివాంగి జిల్లాకి పోను, శివాంగి జిల్లాకి పోయి ఒక మనిషి బాబా అన్న దగ్గర అనేసి ఉన్నారు. ఫోన్ సాపర్ ఉన్నాము కొడుతారు అని కొడితే ఇంకా ఏరు నా కాసు కొడుకు ఆయన అనుకున్నారు, డబ్బులు కొడుకు ఆయన అయ్యా అనుకున్నారు.
డబ్బులు కుడుకోమంటే కాదని దాని ఉన్నాను నాకు కుడుతాను డబ్బులు నాకు కుర్తేస్తాను ఉన్నారు నాకు అయింది ఒక బర్సతకి పోకు కాసు నాకు కుడతాను ఎంత కొంత నాకు కాసు కుర్తేస్తాను అనుకున్నారు ఉండిపోయాను నాకు అక్కడ ఏం చేసేవారు మీరు? చిన్న వెళ్ళ ఇది గోరి పిల్లలు గొల్లి పిల్లలు మెచ్చి తన గాత కట్టడం 2 మాడి పాలు మాడిగా తన గాని కట్టి అంటే 2 మాళ్ళు తల్లి మాళ్ళు అంటే ఇది ఆవులు ఆ ఏరియాలో. అంటే పాండిచ్చేరి ఉపాధి కోసం వెళ్తున్న టైంలోని చెన్నైలో ఈయన టీ కోసం వెళ్ళిన నలుగురు ఈయన కలిపి దిగారు. దిగిన తర్వాత బండి పోర్చి అప్పుడు కన్ఫ్యూజ్ అయిపోయారు. ట్రైన్స్ ఏ ట్రైన్ ఎక్కాలో తెలియని టైంలోని మధురై వెళ్లే ట్రైన్ ఎక్కేశారు అంతేనా? అక్కడ ఒక ఆయన చేరదీశారు ఈయన్ని. ఆ ఉపాధి కోసం వెళ్తున్నావు కదా, ఆ డబ్బు లేదు నేనే ఇస్తాను, నేనే చూస్తాను, మీ ఫ్యామిలీ దగ్గరికి చేరుస్తానని మంచి మాటలు చెప్పి ఆయనతో పాటు ఈయన తీసుకొని వెళ్ళారు అంతేనండి? అలాగని తీసుకెళ్ళిపోయాం. చుక్కయ్య గారు అక్కడికి వెళ్ళిన తర్వాత మరి మీ తిండి మీ పోషణ అవన్నీ ఎలా చూసేవారు ఆయన? తిండి 3 పూటలు భోజనమే కాళ్ళ టీ కుడిచేసి సాపారి ఎత్తి మనతకి సరే 12 మనతకి సాపారి. ఇప్పుడు అడగలేదా నేను ఇక్కడికి వచ్చాను కదా, మా ఇంటికి వెళ్తాను, మా కుటుంబ సభ్యుల దగ్గరికి వెళ్తాను, ఒకసారి ఫోన్ చేస్తాను, లేదంటే పలానా ఊరు నా కూతురుని చూడాలని ఉంది, మా ఆవిడని ఇప్పుడు అడగలేదా? కాసు పోతాను అనుకున్నామ్మా, కాసు పోతాను ఊరికి అంటే నాకు ఇస్తాను అనుకున్నాడు. ఇస్తాను అనుకుంటే మరి నేను ఎడుకమ్మ ఇవ్వవు భూమి ఇస్తాను అనుకున్నాడు. భూమి అన్న పిల్లలు మా కూతుర్లు తమ్ముళ్ళకి మా ఊర్లో ఎరుగు బయటికి పోతాను, కాసు అంటే కాసు కుక్కలేదు. డబ్బులు ఇమ్మని అడిగితే ఇచ్చేవారు కదా, భూమి ఇస్తాను అనేవారా? భూమి ఇస్తాను అవి తీసుకుందు అనేవారు కానీ డబ్బులు ఇచ్చేవారు కాదు. అందుకు వాళ్ళకి పోలీసుకి వారసులన్నా వాళ్ళకి ఎరిపడి బస్సే బ్రిటిష్ ఇంత కాసున కొడుకోలే ఈ మనిషి 20 బస్సు కాసు 10 లక్ష 50,000 కీర్తని ఏమి కొడుకోలే 10 లక్షలకి కొన్ని అంచులతో కూడు అనుకున్నాను, అంచులతో కొడుకోలే. మరి మీరు పక్కన ఉండే వాళ్ళు వాళ్ళతో ఎప్పుడైనా చెప్పుకునేవారా? మీ తోటి ఎవరో ఒకరు పక్కన ఉండే వాళ్ళు, ఎవరో తెలిసిన వాళ్ళు ఎవరో ఒకరు ఉంటారు కదా, మీరు నీవు కాసు కొడుకోమంటే పోలీసుకి సొల్లు అంటున్నారు, చెప్పు అని పోలీసులకి చెప్పు అనేవారు. మరి మీరు మామయ్య నువ్వు ఇన్ని రోజులు ఇక్కడ ఉన్నావు కదా, పోనీ వెళ్ళిపోబెట్టి నీ కూతురు దగ్గరికి డబ్బులు అడగొచ్చు కదా, డబ్బులు ఎంతో కొంత అడిగేసి వెళ్ళిపో అనేసి అంటే మా అయ్య పోనీ నాకు 20 సంవత్సరాలకి 10 లక్షలు ఇవ్వకపోయినా సరే మా ఇంటికి వెళ్ళినట్టుగా 1,00,000 రూపాయలు ఇచ్చే నేను వెళ్ళిపోతాను అడిగేవాడు. నీకు నీ డబ్బులు మొత్తం బ్రాంకీలో పెట్టాను, నేను ఎప్పుడైనా ఇస్తాను అనేవాడు. గట్టిగా అడిగేసరికేమో భూమి రాసిస్తాను అనేసి అన్నాడు. ఇలాగైతే అవ్వదనేసి ఆయన జట్టు మనిషి తెలిసినోడు కూడా నువ్వు ఇలాగంత వెళ్ళలేవు, నువ్వు ఇంకా వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఒక పోలీస్ ఆయనతో మాట్లాడితే ఆయన పబ్లిక్ పెట్టిన తర్వాత కలెక్టర్ దృష్టిలో పెడతారు, అక్కడ నుండి నువ్వు వెళ్ళిపోవచ్చు అనేసి. మా అక్కడ నుండి కలెక్టర్ ఆఫీస్ దగ్గర నుండి వేసేసరికి ఆ వాల్ పేపర్లు చూసిన తర్వాత న్యూస్లు అన్ని చూసిన తర్వాత మేము ఇక్కడ మా లమ్మి నేను చూసిన తర్వాత ఇతను మా మామి అనేసి కలెక్టర్ దగ్గరికి వెళ్ళి ఇదంతా కూడా ఏఓబి ప్రాంతం అంటే ఒరిస్సా బోర్డర్ చెప్తే అక్కడ పోదు ఇది నాకు పోదు అని ఆధార్ ఇప్పుడు మీరు చెన్నైలో కూడా మీకు ఆధార్ కార్డు కానీ ఏమి చేయించుకున్నారా? అక్కడ ఏమీ లేదా? ఆటో కార్డు ఎక్కడ చూద్దాము, ఇట్లా ఆటో కార్డు ఉంటే ఉన్నారు, ఆటో కార్డు ఇరికి ఫోన్ నెంబర్ ఇరికి పంచుతున్నారు, ఫోన్ నెంబర్ ఇరికి పంచుతున్నారు. రోజు తలుచుకునేవారా మా ఆవిడ ఎలా ఉందో నా కూతురు ఎలా ఉందో అనుకునేవారా? కాసు లేదా మీరు తలుచుకొని ఎప్పుడు నేను వెళ్ళగలనా లేదా అసలు వెళ్ళగలం అని నేను అమ్మకం ఎప్పుడైనా 10 బర్స ముందు నలిసి ఉన్నాను, 10 బర్స అంతే కాసు కూడా అంతే కాసు బెంకి తేరి పంచున్నారు. బెంకి తిరిగి కుడుకున్నాను, వెళ్ళిపోతున్నప్పుడు కుడుకొని అన్నాను. మరి చాలా రోజుల తర్వాత వచ్చారు కదా ఇక్కడికి, ఊరిని చూసి ఎలా అనిపించింది? మీతోటి ఒక నలుగురు వచ్చారు కదా ఉపాధి కోసం, వాళ్ళందరినీ కలిసారా? చెప్పారా ఇలాగా? చెప్పలే చెప్పండి 2 రోజులు ఎక్కువగా
ఇప్పుడు కలిసారండి ఆయన వాళ్ళందరూ, అంటే వాళ్ళందరూ వచ్చారా? ఒక లేరు అనేసి అన్నారు. ఒక్కడు తనకి దగ్గరోడు, సొంతం ఏర్కాడు. ఇంకొక ఆయన అతని వరుసకి చిన్న ఇంకొక ఆయన కొడుకు అవుతాడు. ఆ కొడుకు అయినా మరణించాడు. వచ్చిన తర్వాత ఎలా ఫీల్ అయ్యారు ఆయన ఒక్కసారిగా? అంటే ఏడ్చుకొని అలా పడుకున్నాడు. అంటే మరి వాళ్ళ వైఫ్ గురించి అడిగారండి? నేను అడిగాడు, నేను కథ చెప్పని మా ఆవిడకి చెప్పకూడదు. ఇప్పుడు మీరు వచ్చిన తర్వాత చెప్తాను. మీ పెళ్లి అయిన తర్వాత బాబు పుట్టినప్పుడు వెళ్ళిపోయారా? మాకు బాబు మా పెళ్ళైపోయి బాబు పుట్టి 3 మాసాలు అయింది. మా ఇంటికి వచ్చాడు. ఇంటికి వచ్చిన తర్వాత నాకు చెప్పలే. మాకప్పుడు నాటు బండి కోతులు ఉండేవి మా ఇంట్లోన. మా ఏమో నేను బండి పూసుకుని వెళ్ళినప్పుడు దారి దగ్గర కనిపించాడు. మా ఈ టైం అప్పుడు వెళ్ళిపోతాను, లేదు వెళ్ళిపోతాను, మీ అత్తయ్య ఉంది అని అన్నాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత తెల్లారేసరికి చెప్పారు నాకు, మీ మాయ ఇలా లేడు అనేసి. మా మాయ దేశం వెళ్ళిన బట్టి మా మాయ ఇంట్లోనే పెద్దగా మాట్లాడు, బయటకు వెళ్ళి ఇంకెటు మాట్లాడదు అనేసి నేను తెల్లారి వెళ్ళిన తర్వాత ఫోన్లో వెళ్ళాడురా మీ మామ, కొన్ని ఒక్క కూతురే, కొన్ని చక్కగా చూసుకుంది అనేసి ఏడుస్తూ చెప్పింది మా అత్తయ్య అన్న. అంటే నీకు ఏడకనేసి నేను 2-3 మాది సేమ్ మా మేనత్తలాగా నాకు కన్నీరు. పెళ్ళైంది కదా, కొంచెం బాధ్యతలు కూడా తీరాయి, చేయి సాయంగా ఉంటుంది దేశం వెళ్తే అనేసి అని. యాక్చువల్లీ దేశం అంటే ఇక్కడ వలస వేరే ఊరు వెళ్తారు కదా, దాన్ని ఇక్కడ ట్రైబల్స్ గాని అంటే ఈ ఉత్తరాంధ్రకు సంబంధించి వాళ్ళు ఎలా అంటారంటే దేశం వెళ్ళాడు పని కోసం, దేశం వెళ్ళిపోయాడు అంటారు. అంటే దేశం అంటే వేరే దేశం అనుకుంటాం, కానీ కాదు, దేశం వెళ్ళిపోయారు ఉపాధి పనుల కోసం అంటారు. ఈ రాష్ట్రం నుండి, ఈ ఊరు నుండి పక్క ఊరు వెళ్ళినా సరే దేశం వెళ్ళారని ఇక్కడ చెప్పుకుంటుంటారు. సో ఆ తర్వాత అంటే మరి ఇలా అయింది. అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత ఎక్కడైతే రైల్వే స్టేషన్ లో ఈయన తప్పిపోయారో ఆ రైల్వే స్టేషన్ లో ఎంక్వైరీ చేశారా? నేను వెళ్ళాను మేడం. ఆ స్టేషన్ కి, అదే స్టేషన్ కి, మా ఆయన దిగిపోయిన స్టేషన్ కి 3వ రోజు అంటే నేను వెళ్ళాను. అంటే చెన్నైలో దిగినప్పుడు డెఫరెంట్ ఇందంటే మా తిరిగినే ఉంటాడు అనేసి 3 రోజులు అదే ప్లేస్ లో అక్కడ తింటూ అదే ప్లేస్ లో తిరిగేవాడిని. అంటే ఏదో ఒక ప్లేస్ లో దొరుకుతాడేమో అనేసి, కానీ ఏ ప్లేస్ లో దొరకలే. వేరే వ్యక్తులకి అక్కడ తెలిసిన వాళ్ళకి, తమిళ వాళ్ళకి అడిగితే ఇటుకి బెడ్డలంటే పనులు చేయాలంటే ఇటు ఉండవు, ఊటుకోట, మైలపూర్, జగన్నాథ్పూర్, దార్పూర్ అటు సైడ్ ఇటుకి బెడ్లు ఉంటాయి, కాంక్రీట్ పనులు కూడా అటే చేస్తారనేసరికి మళ్ళీ అటే వెళ్ళాను. మళ్ళీ అవి లోకల్ బళ్ళు, మనలాగా ఆటోలు కార్లు ఉండవు కదా, అటు లోకల్ బల్ మీద వెళ్ళాను. లోకల్ బల్ మీద వెళ్ళి అటు ఒక 3 రోజులు చూసిన తర్వాత తిరుపతికి దిగిపోయాను. తిరుపతి నుండి అక్కడ 2 రోజులు చూసి మళ్ళీ వెళ్ళిపోయాను. సో 20 సంవత్సరాల తర్వాత ఏ దేవుడు కనుకరించాడో చుక్కయ్య నోట్నంట ఎందుకు పార్వతీపురం మన్యం జిల్లాని ఎదుటి వారికి చెప్పాలనిపించిందో, అలా నెమ్మదిగా వెట్టి చాకరీ చేసిన దగ్గర నుండి ఎలా అయినా నేను విముక్తి కావాలి, ఎన్నాలి నాకు ఈ బందీ జీవితం అనుకొని బయటకు వచ్చిన తర్వాత ఒక బాహ్య ప్రపంచంలోకి అడుగు పెట్టాడని చెప్పుకోవచ్చు. తన అమాయకత్వాన్ని, అంటే భాష రాదు, తన దగ్గర రూపాయి లేదు, చదువు రాదు, ఏమీ రాదు, ఇలాంటి అమాయకుడి యొక్క అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకున్న ఆ వ్యక్తి తెలివిని చూస్తే ప్రతి ఒక్కరు కూడా అవాక్ అవ్వాల్సిందే కదా. ఆయన చెప్తుంటే వింటున్నాం, నిజంగా కలమంటి నీళ్ళు కూడా వస్తున్నాయి కుటుంబ సభ్యులకి. బ్రతుకున్న వ్యక్తిని చనిపోయాడు అని ఊహించుకొని ఊహల్లో బ్రతకడం ఎంత కష్టం కదా. వస్తాడో రాడో తెలియని పరిస్థితి. సో ఏదైతేనేం చివరికి ఎలా అయినా కుటుంబ సభ్యుల దగ్గరికి చేరాలని రాసి పెట్టుంది, చేరుకున్నాడు. అలాగే ప్రభుత్వ అధికారుల సహాయ సహకారంతో కూడా కుటుంబ సభ్యులందరినీ కలుసుకోగలిగాడు. సో ఇదండి మన చుక్కయ్య అలియాస్ అప్పారావు స్టోరీ. అయితే మీరంతా చూసారు కదా. వామ్మో, నాకైతే మాత్రం చాలా సర్ప్రైజ్ గా ఉంది. 20 సంవత్సరాల తర్వాత భాషలోకి వెళ్ళి మళ్ళీ ఇక్కడికి రావడం అంటే మాత్రం హ్యాట్స్ ఆఫ్ నిజంగా ఆయనకి. సో పరిస్థితి ఇది. కెమెరా పర్సన్ బాలకిషోర్తో పద్మా, సుమన్ టీవీ, పార్వతీపురం మన్యం జిల్లా.